రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. సిటీ మొత్తం మేఘావృతమైంది. జీడిమెట్ల, కోంపల్లి, సుచిత్ర, సూరారం, చింతల్, షాపూర్ నగర్, బహదూర్పుర, దుండిగల్, మల్లంపేట, గండిమైసమ్మ, గాజుల రామారంలో వాన పడుతుంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. ఇక రాబోయే గంటలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. రైట్, డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, సిటీలో ఒక్కసారిగా అయితే వాతావరణం మారిపోయింది, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తుంది. సుమారు గంట నుండి ప్రారంభమైనటువంటి వర్షం అయితే మరొక 2 గంటల పాటు కూడా హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారుల నివేదికల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తే హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్, అదేవిధంగా బొల్లారం, అంతేకాకుండా జీడిమెట్ల, గండి మైసమ్మతో పాటు మల్లంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా ఇటు బేగంపేట, సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి, మేడ్చల్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. రానున్న 2 గంటలలో ఇటు ఓల్డ్ సిటీతో పాటు శంషాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి ఒక్కసారిగా మారిపోయినటువంటి వాతావరణం కారణంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చల్లని గాలులు వీయడంతో పాటు అదేవిధంగా ఇటు ఒకసారిగా మెరుపులు, ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే మనం చూస్తే ఇటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో అయితే చాలా ప్రాంతాల్లో గాజుల రామారంతో పాటు కూకట్పల్లి, అదేవిధంగా జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. అంతేకాకుండా రానున్న 2 గంటల్లో హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే మనం చూడవచ్చు, ఉదయం నుంచి కూడా ఇటు శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభయాత్రలు కూడా కొన్ని కొనసాగుతున్న సందర్భంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తే ఇటు కోంపల్లిలో, సుచిత్ర తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో అయితే ఇటు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్లో అయితే చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని వారు అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు ఉరుములు మెరుపుల కారణంగా అయితే చాలా ప్రాంతాల్లో పిడుగులు పడేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుండగా అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పిడుగు పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రానున్న 2 గంటలు చాలా ముఖ్యమని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో 2 గంటల పాటు కూడా ప్రజలందరూ కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో వర్షంతో పాటు ఇటు ఉరుములు, మెరుపులు, గాలిలు వస్తున్నటువంటి క్రమంలో అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి వేళలో వర్షం ఒకసారిగా కూల్చడంతో పాటు ఇటు మెరుపులతో అయితే పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరొక 2 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్న క్రమంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇటు ఉరుములతో పాటు తీవ్రమైనటువంటి గాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది.